నన్ను క్షమించండి అంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని, పోలీస్ డిపార్ట్మెంట్ని అందరినీ కూడా జూనియర్ ఎన్టీఆర్ వేడుకోవడం జరిగింది. అసలు ఏదైనా తప్పు చేశాడా, మరి ఎందుకోసం క్షమించండి అని వేడుకోవడం జరిగింది? సో ఈ మధ్యన మన తెలుగు సినిమా హీరోలు ఎవరైనా కూడా సో ఏదైనా ఫంక్షన్కి వెళ్తే అక్కడ అరేంజ్మెంట్ చేసినందుకు గాను, అక్కడ సెక్యూరిటీ ఇచ్చినందుకు గాను ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అది ఏపీ అయినా తెలంగాణ అయినా, అలాగే అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ ఎవరైతే వాళ్ళు సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ థ్యాంక్యూలు చెప్పుకుంటారనమాట. అయితే నిన్న ఎన్టీఆర్ గారు ఆయన 25 ఏళ్ల జర్నీ గురించి మాట్లాడుతూ, అందులో వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ, వాళ్ళ తాతగారి గురించి కానీ అందరి గురించి మాట్లాడుతూ సో హర్రీలో ఉన్నారనమాట. ఫ్యాన్స్ అందరూ అరుస్తూ ఉంటే కూడా దాదాపు 25 నిమిషాల దాకా స్పీచ్ మాట్లాడారు ఆయన. సో ఈ మధ్యకాలం అంతసేపు ఆయన మాట్లాడతాం ఇదే అనుకుంటా, చాలా ఎక్కువసేపు మాట్లాడారు. సో ఫ్యాన్స్ అందరితో తనివితీరా మాట్లాడి చాలా రోజుల తర్వాత మళ్ళీ హార్ట్ఫుల్గా మాట్లాడారు అనమాట. సో ఈ గ్యాప్లో ఆ తొందరలో, ఎందుకంటే ఒక పక్కన హృతిక్ రోషన్ గారు ఉన్నారు, ఇవన్నీ చూసుకోవాలి. సో ఫ్యాన్స్ ఏమో అరుస్తున్నారు, ఒక్కొక్కరు మీదకి వచ్చేస్తున్నారు, వాళ్ళని కంట్రోల్ చేసుకోవాలి. సో ఈ గ్యాప్లో అదంతా చెప్పే తరుణంలో అటు పర్మిషన్, ఈవెంట్కి ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో ఈ ప్రభుత్వం కానీ వాళ్ళకి కానీ ఎవరికి థ్యాంక్స్ చెప్పలేదన్నమాట. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ఇమ్మీడియట్గా వీడియో చేసి పెట్టారు. సో నేను స్పీచ్ అంతా ఇచ్చాను కానీ చెప్పడం మర్చిపోయాను. సో పర్మిషన్ ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి, అలాగే హెల్ప్ చేసినందుకు పోలీస్ యాజమాన్యానికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వీళ్ళందరికీ కూడా స్పెషల్గా ప్రత్యేకంగా వీడియో చెప్పారనమాట. సో అది మరి ఈవెంట్ అయిపోయిన తర్వాత కూడా ఆ వీడియో కూడా వైరల్ అయింది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం అల్లు అర్జున్ గారి పేరు మర్చిపోయారు అనేది పెద్ద టాపిక్ అయింది. సో ఈ రోజుల్లో హీరోలు ఏమైనా పేరు మర్చిపోతే మళ్ళీ అక్కడ అవకాశం దొరికినప్పుడు ప్రభుత్వం కూడా వాళ్ళకి చుక్కలు చూపిస్తుంది అనే విధంగా మాట్లాడుకుంటున్నారు. సో హీరోలు కూడా అది అర్థం చేసుకుని, సో ఒక నిమిషం వీడియోనే కాబట్టి అది ఎంత స్టార్ హీరోలు అయినా దిగి వచ్చి మరీ చెప్తున్నారు. సో ఈ మధ్యన అంతా అది ఒక ట్రెండ్ అయిపోయింది అనమాట. హీరోలు అందరూ ప్రభుత్వం, ఎందుకంటే అక్కడ లొంగి ఉంటేనే వాళ్ళ సినిమాకి కావాల్సిన బెనిఫిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మరి టీఎస్ గవర్నమెంట్కి అలాగే టీఎస్ పోలీస్ వారికి కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు థ్యాంక్స్ చెప్పుకున్నారు.